హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మొత్తం 3 ఫింగర్ రింగ్స్ అనేది చూపిస్తాను. హ్యాండ్‌మేడ్ ఎవరైనా సరే ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ వన్ అనేది నేను నవరత్న మోడల్‌లో చేశాను. దానికోసం నేను ఇక్కడ అయిపోయిన స్టిక్కర్ ప్యాకెట్ తీసుకొని దానిపైన గ్లూ అప్లై చేసి నేను కలర్ రౌండ్ కుందన్స్ ఉంటాయి కదా చిన్నవి, అవి నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. సెంటర్‌లో మాత్రం స్టోన్ పెట్టుకుంటున్నాను. ఇలా అయిపోయిన స్టిక్కర్ ప్యాకెట్స్ కాకుండా ఓహెచ్‌బీ షీట్ కొనగలిగే వాళ్ళు అది తీసుకొని దానిపైన ఇలా కుందన్స్ని పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అయిపోయిన స్టిక్కర్ ప్యాకెట్ తీసుకుంటున్నాను. మనకు అందరింట్లో అవైలబుల్ ఉండేది కాబట్టి. ఇది మొత్తం 24 అవర్స్ ఉంచాలి డ్రై అయిపోవడానికి. B7000 గ్లూ డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మొత్తం డ్రై అయిపోయేంత వరకు ఉంచాలి. అప్పుడే ప్యాచ్ అనేది చాలా నీట్గా వస్తుంది. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా మన ఛానల్లో ముందు వస్తూ ఉంటాయి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ఈ ప్యాచ్ డ్రై అవ్వడానికి మనకి 24 అవర్స్ టైం పడుతుంది. 24 అవర్స్ ఉంచుకోవాలి. సెంటర్లో నేను ఇక్కడ స్టోన్ పెడుతున్నాను కదా, ఆ స్టోన్ అనేది మనకి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో రా మెటీరియల్లో చూపించాను. అందులో చెప్పాను కదా వాణి క్రాఫ్ట్స్లోంచి తీసుకున్నామని. అందులో అవైలబుల్ ఉంటాయండి స్టోన్స్, అన్ని కలర్స్లోనూ ఉంటాయి. ఇది 24 అవర్స్ డ్రై అవనివ్వాలి. డ్రై అయిపోయిన తర్వాత ఇది ఈజీగా ప్యాచ్ లాగా వచ్చేస్తుంది. చాలా సింపుల్గా వచ్చేస్తుంది. మనకి ఎక్కడ కూడా కుందన్స్ అనేవి ఎక్కడ కదిలిపోవు. చాలా నీట్గా ప్యాచ్లా వస్తుంది. దీన్ని మనం వెనకాల బక్రమ్ షీట్ ఉంటుంది కదా, టైలరింగ్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది. బక్రమ్ షీట్తో సెక్యూర్ చేసుకోవచ్చు. తర్వాత గేజ్ వైర్ తీసుకోవాలి. 0.8 mm గేజ్ వైర్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. దాన్ని మనము ఇక్కడ 2 సార్లు చుట్టుకుంటున్నాను. కావాలంటే 3 టైమ్స్ కూడా చుట్టుకోవచ్చు. అంటే మనకి సింగిల్ అయితే వంగిపోతుంది కదా, అందుకే 2 టైమ్స్ చుట్టుకొని గ్లూ అప్లై చేసి దానికి మనము రింగ్ అనేది పెట్టేస్తున్నాము. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి బక్రమ్ పెట్టుకోవాలి. ఫస్టే బక్రమ్ అటాచ్ చేసేసుకుంటే దానికి సపోర్ట్ ఉండదు. ఇలా బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకుంటే మనకి రింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. అలాగే తడిసినా సరే అస్సలు ఊడిపోదండి. చాలా నీట్, కలర్ అయితే పోతుంది కానీ అది మాత్రం అస్సలు ఊడిపోదు. చాలా నీట్గా ఉంటుంది. మనం డైలీ వేర్గా కూడా యూస్ చేసేసుకోవచ్చు. తర్వాత సెకండ్ రింగ్ ఇది కూడా సేమ్ అలాగే చేశాను. ఫ్లవర్ రింగ్ ఇది. దీనికి కూడా మనము అయిపోయిన స్టిక్కర్ ప్యాకెట్ తీసుకొని గ్లూ అప్లై చేసుకోవాలి. చేసుకొని కుందన్స్ని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో కుందన్స్ని అటాచ్ చేస్తున్నాను. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకా మనము చాలా రకాల డిజైన్స్లో మనం ఇలా ప్యాచెస్ లాగా తీసుకొని రింగ్స్ అనేవి చేసుకోవచ్చు. నేను 1 by 1 మీతో షేర్ చేసుకుంటాను. తర్వాత చాలామందికి డౌట్ వస్తుంది, గ్లూతో పెడుతున్నాం కదా తడిస్తే ఏమైనా ఊడిపోతాయేమో అని. అస్సలు ఊడిపోవు. మీరు డైలీ యూస్గా కూడా యూస్ చేసేయచ్చు. అస్సలు ఊడిపోవు. B7000 గ్లూ అంత స్ట్రాంగ్ ఉంటుంది. చాలా లాంగ్ లాస్టింగ్ అండి, అస్సలు ఊడిపోదు. తర్వాత ఇది కూడా డ్రై అయిపోయిన తర్వాత ప్యాచ్ లాగా తీసేయాలి. దీనికి కూడా సేమ్ మనం బక్రమ్ షీట్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. అది ఏ సైజులో ఉందో దానికంటే కొంచెం చిన్న సైజులో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 0.8 mm గేజ్ వైర్ని తీసుకొని ఫస్ట్ రింగ్కి ఎలా అయితే చుట్టుకున్నామో అలాగే 2 సార్లు చుట్టుకోవాలి. ఇక్కడ ఫింగర్ రింగ్ సైజ్ చూసుకొని చుట్టుకోండి. ఇక్కడ నా ఫింగర్ రింగ్ సైజ్ బట్టి నేను తీసుకుంటున్నాను. ఫింగర్ రింగ్ సైజ్ చూసుకొని చుట్టుకోవాలి. తర్వాత సేమ్ మళ్ళీ మనం ప్యాచ్ తీసాం కదా, దానికి గ్లూ అప్లై చేసేసి దానికి రింగ్ పెట్టేసి బ్యాక్ నుంచి బక్రమ్ షీట్ని పెట్టేసుకోవాలి. అంతే, చాలా స్టిఫ్గా నీట్గా ఉంటుంది రింగ్. ఇలా పెట్టిన తర్వాత కూడా 24 అవర్స్ డ్రై అవ్వనివ్వండి. అప్పుడు ఇంక అలా స్టిక్ అయిపోతుంది.
చూడండి ఎంత నీట్గా ఉంది, బాగుంది కదా. ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళైనా చాలా నీట్గా ఈజీగా ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. ఫింగర్ రింగ్స్ అంటే ఇష్టం ఉండే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఏ రింగ్ కావాలంటే ఆ రింగ్ చేసుకోవచ్చు, అది ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో కూడా మనమే చేసుకోవచ్చు. తర్వాత థర్డ్ రింగ్ అనేది నేను మేకింగ్ వీడియో మిస్ అయిందండి. ఇది నేను గేజ్ వైర్తోనే చేశాను, చాలా సింపుల్. నేను మళ్ళీ ఇది చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ రింగ్ అంతా కూడా ప్లెయిన్గా ఉందని చెప్పి నేను మధ్యలో స్టోన్ పెట్టాను. ఈ మేకింగ్ వీడియోకి నేను వీడియో పెడుతున్నప్పటికీ 10 డేస్ ఉంది. ఈ 10 డేస్లో స్టోన్ అస్సలు ఊడిపోలేదు. నేను డైలీ వేర్గా యూస్ చేశాను. వాటర్లో తడిసినా మనం ఏ వర్క్స్ చేసినా సరే ఆ స్టోన్ అనేది ఊడిపోలేదు. కావాలంటే ట్రై చేసి చూడండి. మేకింగ్ రింగ్ లాగా అస్సలు లేదు, ఇది గోల్డ్ రింగ్ లాగా అనిపిస్తుంది కదా. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.